ఇదే కాదు, అంగన్వాడీ టీచర్లు మా మండలంలో నలగని ఫిలప్ చేస్తే ఒక్కొక్కరికి 2 లక్షలు 3 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులకి 10% వసూలు చేయడం జరిగింది. సబ్ స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులకు కూడా 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఇవన్నిటికీ మీ ముందర మీ ద్వారాగా నేను ఆమె చెప్తున్నా, నేను నిరూపిస్తాను. ఆమె నిరూపించే పని అయితే కాణిపాకం రమ్మని రెడీగా ఉన్నా. ఎందుకంటే ఫేక్ న్యూస్ మేము చెప్పడం లేదు. ఎవరైతే తీసుకున్నారో, ఎవరి దగ్గర అయితే సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర 10% కానీ ఈ చెక్కుల డబ్బులు కానీ ఇవన్నీ నేను నిరూపించేదానికి సిద్ధంగా ఉన్నాను. అదే కాకుండా ఇంకా నేనేదో అభివృద్ధి చేశాను వడమాలపేట అంటుంది. ఏం అభివృద్ధి చేసిందో నాకు అర్థం కాల. మేము హైవేకి దగ్గర ఉన్నాం, ఎయిర్పోర్ట్కి దగ్గర ఉన్నాం, తిరుపతి దగ్గర ఉన్నాం. దగ్గరగా ఉంటే గవర్నమెంటు అన్ని రాష్ట్రం మొత్తం మీద ఇచ్చినటువంటి సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు చెప్తే ఏమన్నా ఒక ఇండస్ట్రీ తెచ్చింది ఆమె ఏపీఐసీ చైర్మన్గా ఉండి. ఇక్కడనే కాదు, కోసల నగరంలో కూడా నేను అడుగుతున్నా. ఇంకోటి ఏమంటే అట్లీస్ట్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టు కూడా డబ్బులు తీసుకున్నారండి వాళ్ళ అన్నలో. ఈ మాదిరిగా ఉంటే మేము ఎట్లా ఓటు వేయాలా, మేము ఎట్లా జనాల్లోకి పోవాలని మా హైకమాండ్కి చెప్పడం జరిగింది. చెప్పినా మా హైకమాండ్ పట్టించుకోకుండా ఆమెకే సీట్ ఇచ్చారు. కాబట్టి మేము ఆమె పని చేయమని చెప్పాం. మేమైతే పని చేయలేదు. అప్పుడు ఇట్లాగా ఆమె మీద నేను అభివృద్ధి చేసినాను, నన్ను చూసి ఓటేస్తున్నారు అంటే ఎక్కడేస్తారో జూన్ 4వ తేదీ మీకే తెలుస్తుంది ప్రస్ఫుటంగా. ఇంతకు మించి ఏం మాట్లాడాలో మాకు అర్థం కాదు. ఇప్పటికీ 4 ఉన్నారు మా మండలంలో, మా కాన్స్టిట్యూషన్లో. ఎవరు? ఆమె భర్త, 2 అన్నదమ్ములు. ఈసారి కానీ గెలిపిస్తే ఇంకా 5 మంది 6 మంది అవుతారు. వాళ్ళ భార్య బిడ్డలతో పాటు ఇంకా వాళ్ళు పుట్టిన సంతానాలు కూడా వచ్చేస్తారు. కాబట్టి నేను మీ ద్వారాగా మా నాయకుడు చెప్తున్నా చంద్రబాబు గురించి, చంద్రముఖి అని. మా నగిరికి అయితే ఆమె చంద్రముఖి కరెక్ట్గా సరిపోయిందండి. ఎట్టంటే మా భూములు దోచేస్తుందా, చిన్న ల్యాండ్ అక్విజిషన్లో పర్సంటేజ్ తీసుకుంటా ఉందా, చిన్న ఉద్యోగాలకు డబ్బులు తీసుకుంటా ఉందా, ఎంఆర్ఓలు కానీ ఎస్ఐలు కానీ ట్రాన్స్ఫర్ చేయని వాళ్ళకి డబ్బులు తీసుకుంటా ఉందా, ఇసుక గ్రావులు అమ్ముకుంటా ఉందా, లేఅవుట్ అప్రూవల్కి తీసుకుంటా ఉందా. ఎక్కడ ఆమె మొత్తాన్ని మా నగిరి నియోజకవర్గాన్ని ఆమె ఆవగించేసింది. నేను మీ ద్వారాగా మా నగిరిలో ఉన్నటువంటి ప్రజలకి, ఓటర్లకి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ నలుగురం ఆమెని మన నగిరి నుంచి తరిమి కొట్టాలా. కొట్టకపోతే మన ఆస్తుల్ని మనల్ని బతకనివ్వదు, మన ఆస్తుల్ని మనం కాపాడుకోలేని పరిస్థితికి వచ్చేస్తుంది. కాబట్టి మేమందరం ఆమె చేసే ప్రసక్తే లేదని మీ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇంకొకటి మాట వస్తే రామచంద్రాడు అన్ని వాళ్ళని విని వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. ఆమె మాకు సపోర్ట్ ఉంటే మమ్మల్ని ఎందుకు ఉన్నాం, మా సపోర్ట్ ఉంటే మమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేస్తారామె? ఆయన ఎందుకు ఆమె ఈదులో లాగుతున్నట్టు నేను ఆమె సపోర్ట్ మాకు ఉంటే నాకు ఇంకా కూడా డబ్బులు 34-35 లక్షల రూపాయలు రావాలి.